వా నామ ధాతూనాం తృతీయస్య ఏకాచో ద్వే భవతి ఇది వక్తవ్యం. నామధాతువులు మనం చెప్పుకున్నాం కదా. ఎందులో ఉమ్, చెప్పుకున్నాము? ఈ షకారం. నామ్ అవునా? సకారం ఉమ్, షకారంగా మారడం అనే చోట చెప్పుకున్నాం మనం. చెప్పుకున్నామా? ఉమ్, ఆ, చెప్పుకున్నాం. నామధాతు. ఏదైతే నామధాతు ఉందో వా వికల్పంగా తృతీయస్య. వికల్పంగా తృతీయ అంటే వికల్పం లేకపోతే ఎటు వెళ్తాము? ద్వితీయ. ఉమ్, అర్థమవుతుందా? ఉమ్, వికల్పం లేకపోతే ఎక్కడికి వెళ్తాము? ద్వితీయ. ద్వితీయకి. ప్రథమకి వెళ్ళాము. ప్రథమ ఎప్పుడు వెళ్తాము? జస్ట్ ఏకాచి ఉన్నప్పుడే. ఏకాచి ఉమ్, ఉంటేనే. ఓకే. అనేకాచులు, అది అచ్చుతో మొదలయ్యింది అంటే ఏం చేస్తాము? ఉమ్, ద్వితీయానికి వెళ్తాము. ద్వితీయ. అది తృతీయ ఉమ్, అది అంటే వా వా ఏమంటారు? వికల్పంగా అయితే, వికల్ తృతీయ వికల్పంగా అయితే ద్వితీయకి వెళ్తాం. అర్థమైందా? ఉమ్, అర్థమైంది. అది. ఈర్ష్య ధాతువుకి ఏం చెప్పుకున్నాము? ఒక ఋషి వచ్చి అలా చెప్పాడన్నాము. అంటే అండి ఉమ్, తృతీయస్య ఏకాచి తీసుకుంటాము, తృతీయ ఏకాచి దానికి ద్విత్వం చేస్తాము. కానీ ఉమ్, ఇంకొక ఋషి వచ్చి ఏమన్నారు? ద్వితీయానికి చేసుకో అన్నారు. కాబట్టి అది ఏమైపోయింది? అది ఉమ్, వికల్పం అయిపోయింది. అర్థమైందా? ఉమ్, సో అలా ఉమ్, అన్నమాట. వికల్పం గురించి ఇక్కడ మనకు అర్థమైపోయింది. సో ఇక్కడ ఉమ్. వికల్పంలో ఏం తీసుకుంటాం? వికల్పం లేకపోతే ద్వితీయ. వికల్పం ద్వితీయ. లేకపోతే తృతీయ, ఆ, వికల్పం ఉంటే ద్వితీయ. కాదు కాదు, ఇక్కడ వా తృతీయ అన్నారు, వికల్పం తృతీయగా వస్తుంది అన్నారు. అప్పుడు ఏం ఓకే. తీసుకుంటారు? వా తృతీయ అంటే ద్వితీయ తీసుకోవాలి అంతే. కదండి. అంతే, వికల్పం ఉమ్, లేనిది ద్వితీయ అన్నమాట. అర్థమైందా? ఉమ్, ఆ. ఉమ్. సో ఇప్పుడు మనకి పుత్ర ధాతువు తీసుకున్నాం. అవునా? ఇప్పుడు అది పుత్రి. రాసుకోమంటారు అంటే వార్తీకం వద్దా? రాయండి రాయండి. వా నామ ఒకసారి చెప్పండి. ధాతూనాం. వా వా నామ ధాతూనాం తృతీయస్య ధాతునా తృతీయస్య ఏకాచః ఏకాచః ద్వే భవతః. ద్వే భవతః. ద్వే. ద్వే అంటే మహాప్రాణం చెప్పొద్దు. ద్వే భవతః ఇది ద్వే వక్తవ్యం. ఇది వక్తవ్యం. ఉమ్. రాసుకున్నారా? అంటే ఏంటి? నేను రాస్తా. వా వికల్పంగా, ఇది దాని గురించి రాసుకోండి. ఉమ్, నామధాతువులకి ఉమ్, నామధాతువులకి తృతీయ ఏకాచకి ద్విత్వము చేయబడుతుంది. వికల్పంగా ఉమ్, నామధాతువులకి తృతీయ ఏకాచి అవయవానికి తృతీయ ఏకాచ్ అవయవానికి ఏం చేయబడుతుంది? ద్విత్వం చే. ఉమ్. ఇది చాలా అర్థమైపోయింది అనుకుంటా మీ అందరికీ మంచిగా. అర్థమైందండి. ఉమ్. ఓకేనా? ఓకే. వికల్పంగా నామధాతువులకి తృతీయ ఏకాచ్ అవయవానికి ద్విత్వం చేయబడుతుంది ఈ ప్రకృత వార్తికం ప్రకారం. ఇక్కడ ఫుల్ స్టాప్ ఇక్కడే పెట్టకుండా చేయబడుతుందని రాసి ఇంకా రాయండి. ఈ ప్రకృత వార్తికం ప్రకారం. ఉమ్. ఎవరు చెప్పారు ఇలా మరి? ప్రకృతి. నంద్రాహ సంయోగాదయ అని. అది కాదు. అది ఈ వార్తికం. వార్తికం ఏంటిది? వా నామధాతూనాం తృతీయస్య ఏకాచః ద్వే ద్వే భవతః ద్వే భవతః భవతః ఇది ఇది వక్తవ్యం. వక్తవ్యం. వక్తవ్యం అంటే ఏంటిది? అలా చెప్పాలి. చెప్పబడింది. చెప్పబడింది. చెప్పాలి. ఇలా చెప్పబడింది. చెప్పాలి అని అర్థం. ఉమ్, చెయ్యాలి, చెప్పాలి, అది నీ కర్తవ్యం. ఉమ్, ఇంకా చెప్పబడింది కాదు, వక్తవ్యం, ఇలా చెప్పాలి. ఉమ్? ఉమ్. ఉమ్. లోట్లకారం అండి ఇది. లోట్లకారానికి లోట్ అంటే మనకి అక్కడ ఆ, అంతే. మళ్ళీ విధిలింగ తీసుకోవాలి. విధిలింగకి ఈక్వలెంట్ అన్నమాట. విధిలో సంభావన కాకుండా ఇంకా ఖచ్చితంగా అని కూడా ఉంటది కదా. ఆమంత్రణ ఉమ్, నిమంత్రణ ఉన్నాయి కదా. విధి నిమంత్రణ ఆమంత్రణ అధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్.
అని చెప్పుకున్నాం కదా. లింగులు. సో అవునవును. దాంట్లో కంపల్సరీ అని ఎక్కడ చెప్పుకున్నాం? అది ఆమంత్రణనా నిమంత్రణనా? అందులో వస్తుంది. ఆమంత్రణలో వస్తుంది. ఆమంత్రణలో ఏమంటున్నాము? ఊరికే ఇన్వైట్ చేస్తున్నాము, అది నీ ఇష్టం. నిమంత్రణ, ఉమ్. నిమంత్రణ అంటే ఏంటిది? ఖచ్చితంగా. తప్పకుండా రా. ఉమ్. ఉమ్. నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. ఉమ్. యథేచ్ఛం, ఆమంత్రణంలోనే యథేచ్ఛం కదా, నిమంత్రణంలో ఉమ్. ఖచ్చితమా? ఉమ్. ఆ. ఏది అంటే ఇష్ట ప్రకారం, మీ ఇష్టం వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఉమ్. యథా భవాన్ ఇచ్చా నాస్తి కదా. ఉమ్. ఆవశ్యకంగా, ఖచ్చితంగా రావాలి అనేది నిమంత్రణం. ఓకేనా? సో ఇక్కడ ఖచ్చితంగా చేయాలి అన్నమాట. విధి విధి విధిలో ఉన్నటువంటి రెండవ భాగంలో తీసుకుంటున్నావు కదా, దానికి ఈక్వలెంట్ ఇది వక్తవ్యం అనేది. అర్థమైందా? ఉమ్. ఉమ్. ప్రకృత వార్తికం ప్రకారం రాసుకున్నారా? ఉమ్. ఓకే. నామధాతు, నామధాతుకి ఉదాహరణ ఏం రాసుకుంటారు? పుత్రాయ, పుత్రాయ. ఓకే. సో ఈ పుత్రాయలో మనకి విడదీయండి. ఫస్ట్ పు, తర్వాత త్, తర్వాత రా, తర్వాత య. ఓకే. ఉమ్. ఉమ్. దీన్ని విడదీశాను ఎందుకు అంటే త్రా అనేది త్ రా సంయోగం వచ్చింది. సంయోగం వచ్చింది కాబట్టి సంయోగంలో ఆదిగా ఏముంది చూసుకోవాలి. అర్థమైందా? అందుకని అలా విడదీస్తాం. ప్రకారం. తకారం ఉంది కాబట్టి దాన్ని ఇంతవరకే తీసుకోవాలి. ఏకాచి ఏమైపోయింది? అది ఇప్పుడు పూ అయింది అంతే. అయితే అర్థమైందమ్మా? పుత్రాయ. అమ్మా ఇది అర్థమైంది ఏకాచి మూడోది. భాగం? అర్థమైంది. ఆ, ఈ త్రా ఒక భాగం, యా ఒకటి. సో ఇప్పుడు రాసుకోండి. పు, పు, త్, ర్, త్రా, త్, రా. ఇలాగే యా. రాయండి, తకారాన్ని విడదీసి రా రాయండి. పుత్రా, యా. యా. పుత్రాయ అని ఎగ్జాంపుల్ రాసుకొని ఇప్పుడు నేను ఇక్కడ బోర్డు మీద రాసినట్టుగా రాసి భాగాలుగా విడదీసి ఇప్పుడు ఇంకా నేను రాయబోయేది రాయండి. ఇది రాసారా? తీసేయచ్చా? తీయచ్చు. ఓకే. సో పు ఏం రాస్తారు దీనికి? ప్రథమ ఉమ్. ఏకాచ అవయవం. ఏకాచ్ అవయవము. ఓకేనా? నెక్స్ట్ త్రా. ఇప్పుడు కలిపి రాసుకోండి, ఎందుకంటే విడదీసి రాసుకున్నారు ఎందుకు? అక్కడ సంయోగం ఆదిలో ఏముందో చూసుకోవడానికి. ఓకే. ఇది సంయోగం అనేది తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. త్రా అనే లెటర్ అలాగే ఉందనుకుంటాం, అందుకే దాన్ని విడదీసి చూపించాను మీకు. ద్వితీయ ఏకాచ. ద్వితీయ ఏకాచ్ అవయవము. తృతీయ ఏకాచ. ఇప్పుడు ఈ వార్తికం ప్రకారము తృతీయ ఏకాచ అవయవం ద్విత్వం చేసుకోవాలి. కరెక్ట్. అంతే. అంటే యాకి ద్విత్వం చేసుకోవాలి. అర్థమైందా? యాకి ద్విత్వంగా చేసుకోవాలి, వికల్పంగా వికల్పంగా ఇది కాబట్టి త్రాకి కూడా చేసుకో, 2 రూపాయలు చేసుకోవచ్చు. అది. ఓకేనా? రాసుకోండి. యా తృతీయ ఏకాచ్ అవయవము. అందరికి అర్థమవుతుందా అమ్మా? మూర్తి గారు? అర్థమవుతుందమ్మా. ఓకే. ఎవరు? ముని గారు అర్థమవుతుందా? రాజ్యలక్ష్మి గారు మ్యూట్లో ఉన్నారు మీరంతా. ఓకే. అనంత్ గారు మీకు అర్థమవుతుందా? ఓకే. పుష్ప గారు? తర్వాత విజయలక్ష్మి అమ్మ, నాగలక్ష్మి గారు. విజయలక్ష్మి అమ్మ కంటిన్యూస్ గా లేరు కాబట్టి వారికి తెలియదు మనకు. మేడం మేడం ఈ గారు ఫస్ట్ నుంచి వినాలి, నేను విన్నాక ఓకే ఓకే. ఈ రోజు రేపట్లో విని కొంచెం ఇప్పుడు చెప్పిన భాగం అర్థమైందా?
ఇప్పుడు చెప్పిన భాగం నేను అది ఓకే ఓకే చూడాలి మళ్ళీ. ఓకే ఓకే నాగలక్ష్మి గారు మీకు అర్థమైందా అండి ఇక్కడ? కొంచెం అర్థమైంది ఇప్పుడు. ఓ విజయలక్ష్మి గారికి అర్థమైందంట. ఉత్తమం, ధన్యవాదాలమ్మా. యా. సో పుత్రాయ ఉంది కదా, శబ్దంలో 3 భాగాలు చేసుకోవాలన్నమాట. ఓకే, ఎందుకు? అచ్చుతో ఉన్నది ఒక భాగం అన్నమాట, ఒక హల్లు ఒక అచ్చు. ఓకే, సో మరి ఒక హల్లు ఒక అచ్చుగా తీసుకున్నప్పుడు మరి ద్విత్వం వస్తే ఏం చేయాలి? సంయోగం వస్తే ఏం చేయాలి? సంయోగంలో రేఫ అనేది పూర్వంగా ఉంటే కదా, దకారము పూర్వంగా ఉంటే, నకారం పూర్వంగా ఉంటే దాన్ని వదిలేయాలి, దాన్ని ద్విత్వం చేయొద్దు సంయోగంలో. ఓకే, సో అదనమాట, అంతే. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొక వార్తికం ప్రకారం ఏమన్నారు? బకారం ఉంటే కూడా, సంయోగానికి ఆదిలో బకారం ఉంటే కూడా ద్విత్వం చేయొద్దు అన్నారు. మళ్ళీ రేఫ అనేది ద్విత్వం చేయొద్దని చెప్పారు, కానీ మళ్ళీ అది యకారంతో వస్తే ద్విత్వం చేసుకో. అర్థమైందా? తర్వాత యకారంతో వస్తే చేసుకో. ఆ ఇప్పుడు ఇది కండ్వాది ఈర్ష్య ధాతువుకి ఏం చెప్పారు? ఈర్ష్య ధాతువుకి మాత్రము తృతీయ భాగాన్ని ద్విత్వం చేసుకో అని చెప్పారు. అవునా? తృతీయ ఏకాచి భాగాన్ని ద్విత్వం చేసుకో అన్నారు ఈర్ష్య ధాతువుకి. అవునా? తర్వాత కండ్వాది గణం ఏదైతే ఉందో ఆ గణములో అసలు ద్విత్వ ప్రక్రియనే ఉండదు. కానీ ఈ సూత్రం అంటే ఒక సూత్రం కండ్వాదిభ్య కండ్వాదీనాం అభ్యస్తం అనేదో సంథింగ్ ఏదో ఉంటది. తృతీయస్య కణ్వాదీనాం తృతీయస్య ఏకాచో ద్వే భవతః ఇది వక్తవ్యం. దీని ప్రకారము కాదు. కణ్వాది సూత్రం గణంలో చెప్తాను. ఉన్న 7 ధాతువులకు అది అభ్యస్త సంధ్య వస్తుందని చెప్పారు. అర్థమైందా? సో అలా అన్నమాట. ఈ కండ్వాది గణంలో ఎన్ని ఉన్నాయి ధాతువులు? 7 ఉన్నాయి. 7 ధాతువులు. ఇది అదాది గణానికి అంతర్గణం. అంతర్గణం మనం నేర్చుకున్నాము. ఒక్క నిమిషం ఆగండి, నేను తప్పు చెప్పానా? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఇది రాసుకున్నారు కదా, ఒక్క నిమిషం. గణే సమావిష్యంతే కండ్వాది గణే ఏ శబ్దాః సమావిష్యంతే తేషాం విషయే తృతీయ ఏకాచ్. ఒక నిమిషం. కండ్వాది గణం ఒక్క నిమిషం ఆగరా. ఓకే. ధాతుపాఠంలో కండ్వాది గణం ఉందా? కండ్వాది సో దీంట్లో 13 ఉన్నాయి, 13. ఇది జక్షిత్యాది గణం, అది వేరేది. అది ఇది 13 ధాతువులు. అది 13 ఈ 7 ధాతువులు తీసి 13 చేసుకోమంటారా? 13 రాసుకోండి. ఉదాహరణ కూడా అది తప్పది. అది నేను వేరేది చూసి వేరే చెప్పిన జక్షిత్యాది అనుకొని అది చెప్పాను. సో కండ్వాది గణం ఇది. అంటే దానికి దరిద్ర కాదా ఎగ్జాంపుల్? దరిద్ర కూడా రాదమ్మా. ఈ కండవాది గణంలో వేరే ఉన్నాయి ధాతువులు. ఈ దరిద్ర ధాతువు ఇది దేనికి ఏ గణంకి వస్తుందండి? దరిద్రాన అదాది గణంకి. అదాది గణం. చురాది గణంలో కూడా 6 అంతర్గణాలు చెప్పారు. అవునవును అవును. కండువాది గణము అది వాది గణంలో వస్తుంది. తర్వాత ఈ దివాది గణం. దరిద్ర ధాతువు ఇది ఇలాగే ఉండని ఇది ఏ గణంలో ఒక పేరు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి. కానీ ఇక్కడ దానికి అభ్యస్త సంధ్య రాలేదు కదా. ఓహో, అట్లా అంటున్నారు. వేరే ఉదాహరణ చెప్పండి ఒకటి దీనికి. అదే సో వార్తికాలు ఇవన్నీ కూడా కట్ చేయాలా? ఏంటండి అదే? అది దరిద్ర కండువా. అనేది కట్ చేసేయాలా? అవునమ్మా, అది దరిద్ర అనేది తీసేయండి అందులో నుంచి. ఓకే. పుత్రాయ ఇది కూడా తీసేసుకోవాలండి ఉదాహరణ. కాన్యాది కాదు యాక్చువల్గా. ఒక్క నిమిషం ఆగండి. కండ్వాది, ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే తీసేయకండి.
మ్మ్. ఇక్కడ ఏమి ఇచ్చారు? కణ్వాదీనం అని ఇచ్చారు అంతే కదా. ఎక్కువ లోతుకు పోలేదు, ఏమ్మా? ఎక్కువ లోతుకు పోలేదు, ఉట్టిగా చెప్పు వదిలేసిన. అదే. మా కండూయి అని చెప్పారు ఇక్కడ. కండూయి అన్నారు కదా. అది జక్షిత్యాది గణానికి కూడా అభ్యస్త సంజ్ఞ వస్తుంది. అదాది గణంలో ఉంది, అదంతా చెప్పింది కరెక్టే. దానికి అభ్యస్త సంజ్ఞ వస్తుంది, దాంట్లో అది కూడా చేయడం కరెక్టే. కాకపోతే ఇక్కడ వార్తికంలో కండ్వాది గణం అన్నారు కదా. ఉమ్. కండూయి ఇది జాగ్రత్త. తర్వాత ఇక్కడ ఏమన్నారు ఇంకోటి, కండ్వాది గణం అని చెప్పారు. నామధాతులు యథా ఇష్ట నామధాతు, ఇష్టం యథా ఇష్టం. ఇంకా ఈ ద్రా ఇక్కడ ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు ఇక్కడ? ఆ పుత్రియ జాతవ్యమనేన సూత్రేణ నిర్దిష్ట నకార దకార రేఫ అనేకాంచ జాతే ఇది ధాతు హలాది అస్తి నా నిషిధ్యతే. యథా ద్రా, ద్రా ధాతువుకి ద్విత్వం ఎక్కడ చేస్తాము అంటే అది మొత్తానికి చేస్తాము. ఖండవాదిలో ఏం ధాతువులు ఉన్నాయి? నేను తర్వాత చూసి చెప్తాను. యాక్చువల్గా మీకు అన్ని రాయించానా? అది అన్ని గణాలలో అంతర్గణాలు. ఇది చురాది గణంది అయితే రాయించారండి. ఓకే ఓకే, మిగతావి రాయలేదా? చురాది గణంది రాయించారు. మొత్తం 6 గణాలు అంతర్గణాలు ఉన్నాయని రాయించారు. ఆకుస్మీయ, ఆగర్వీయ, ఆదృశీయ, కాన్యాది గణం రాయించారు. జపాది, ఆస్వదీయ. ఓకే, సో తర్వాత చూద్దాం అది. ఓకే అది అలాగే ఉంచండి, జస్ట్ బాక్స్ పెట్టేసుకోండి దానికి. ఓకే. అది నీడ్స్ టు రిపేర్ అని రాసుకోండి. రిపేర్ చేయాలి దాన్ని. నీడ్స్ టు కరెక్షన్. కరెక్షన్, అవును. నీడ్స్ టు కరెక్ట్, ఇట్ నీడ్స్ టు కరెక్ట్ అని రాసుకోండి. ఓకే అప్పుడు అది నాకు మీరు చెప్పొచ్చు, ఏదో మనం అది చూసాం కదా అనేది. ఓకే. నేను రేపు చెప్తాను అది తర్వాత. సో వా నామధాతూనాం తృతీయ ఏకాచో ద్వే భవత ఇది వక్తవ్యం అని చెప్పుకున్నాం కదా. సో పుత్రీయ ఉంది. ఈ పుత్రీయలో ఏమైపోయింది? అది పుత్రీయ తర్వాత యా. ఇక్కడ చూడండి ఏమన్నారు? పుత్రియ, పుత్రాయ చెప్పారు. పుత్రాయ, పుత్రాయ అన్నానా? ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, నామధాతూనాం విషయే వికల్పేన తృతీయ ఏకాచ్ అవయవస్య ద్విత్వం భవతి. యథా పుత్రీయ, పుత్రీయ ఇత్యస్య ద్వే కృతే. ఒకటే, అప్పుడు ఏం చేస్తాము దాంట్లో అంటే, దీంట్లో ద్విత్వం చేయాలి అంటే తృతీయ ఏకాచవయవానికి. ఏకాచవయవానికి తృతీయ ఏకాచవయవానికి ద్విత్వం అన్నారు. మళ్ళీ వికల్పంగా ద్వితీయ ఏకాచవయవానికి కూడా ద్విత్వం అన్నారు. అవును. సో అప్పుడు ఏమైంది? ఫస్ట్ దానికి ఏమొచ్చింది? పుత్రి ఏమొచ్చింది మనకు?
పుత్రాయ అది చెప్పారమ్మా. పు పుత్రాయ త్రా రాకుండా పుత్రి యా రాసుకోండి. పుత్ర అన్నానా? ఓకే పుత్రాయ అన్నారు. అచ్చా పుత్రియ ఓకే రాయండి. పుత్రియ ఈ ఓకే రాసుకోండి. ఓకే సో సో పుత్రియలో పు ఒకటి, త్రి ఒకటి, యా ఒకటి. సో ఇప్పుడు తృతీయ ఉమ్, దానికి ద్విత్వం అంటే యా యా. ఉమ్, ఓకే. తర్వాత ఉమ్. ద్వితీయ దానికి ద్విత్వం అంటే త్రీ త్రీ. 3 3 పు త్రీ త్రీ యా. ఓకే. ఇదేమో పు త్రీ పుత్రీయ యా యా. అర్థమైందా? సో అర్థమైంది. వార్తికం పు ప్రకారం త్రీ త్రీ అమ్మా యా ఫస్ట్ ఇది రాయండి. పు త్రీ త్రీ యా. ఇది తృతీయ ఉమ్, ఏకాచి అవయవానికి ద్విత్వం ద్వారా. ఉమ్, తృతీయ ఏకాచ్ అవయవస్య ద్విత్వః. ద్విత్వం అవయవస్య ద్విత్వం. అమ్మా మళ్ళీ చెప్పండి. ఇక్కడ రాశాను. పు త్రీ యా యా తృతీయ ఏకాచ్ అవయవస్య ద్విత్వం. ఆ, ఉమ్, ఇప్పుడు ద్వితీయ ఏకాచిది ఇది వికల్పంగా రాసుకోండి. తృతీయ ఏకాచిది ఉమ్, ఏంటిది? వికల్పంగా. ఉమ్. ఓకే. ఉమ్. తర్వాత ఇప్పుడు నేను రాసేది రాయండి. పు ద్వితీయ త్రీ 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 యా. యా ఇది ద్వితీయ ఏకాచ్ అవయవస్య ద్విత్వం. ద్వితీయ ఏకాచ్ అవయవస్య ద్విత్వం. ద్వే అంటే ద్విత్వం. ఓకే. ఉమ్, ఇది వికల్పం లేకుండా. వికల్పం లేక. లేకుండా ఓకేనా? ఉమ్, ఇలా వస్తుంది. ద్విత్వం ఎక్కడ చేయాలి అంటే ఇలా చెప్పుకున్నాం. ఉమ్, అర్థమైందా? ఉమ్. అది తర్వాత ఇంకొకటి లాస్ట్ది ఇది రాసేసుకోండి. మనకి ఎంత ఇంకా 5 నిమిషాలు ఉంది. సరే. యథా ఇష్టం వార్తికం అండి ఇది? వార్తికం. ఉమ్, యథా ఇష్టం నామధాతు ధాతు ష్వితి అంటే ధాతుషు ఇతి ధాతుషు ఇతి వక్తవ్యం. యథా యథా ఇష్టం నామధాతుషు ఇతి వక్తవ్యం. ధాతుషు ఇది వక్తవ్యం. ధాతుషు నామధాతుషు అంటే నామధాతువులలో ధాతువుల్లో యథా ఇష్టం. యథా ఇష్టం అంటే మన ఇష్టం అన్నమాట. ఇచ్ఛానుసారం ఒక ఋషి చెప్తున్నాడు అనమాట. మీ ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు ఇక్కడ అంటున్నాడు. అంటే ఏంటి? ప్రథమ ఏకాజికే ద్విత్వం చేసుకో, ద్వితీయ ఏకాజికే ద్విత్వం చేసుకో, తృతీయ ఏకాజికే ద్విత్వం చేసుకో అని అనుకుంటున్నా. సో చూద్దాం ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం. సో ఇత్యుక్తే నామధాతుషు వక్తు ఇచ్ఛానుసారం కేషాంచనాపి వర్ణానాం ద్విత్వం భవితుం శక్యతే. ఏంటి ఇక్కడ నామధాతువు దాంట్లో వక్తు ఇచ్ఛానుసారం. వక్తు అంటే ఎవరు? వక్త ఎవరైతే చెప్తున్నారో అతని ఇష్ట ప్రకారంగా అని చెప్పేసి కేశాంచనాపి అంటే ఇంకో ఎవరో ఋషి యొక్క అభిప్రాయము. వర్ణానాం ద్విత్వం భవితుం శక్యతే. అర్థమైందా? యథా పుత్రీయ అస్య ధాతోః ద్విత్వే పుత్ర పుత్రీయ పుత్రి ఏమన్నారు ఇక్కడ? పుత్ర పుత్రీయ అన్నారు. అవునా? తర్వాత పుత్రీయ త్రీయ. అర్థమవుతుందా? ఇక్కడ పుత్ర పుత్రీయ. సో పుత్ర శబ్దాన్ని ద్విత్వం చేశారు ఇక్కడ. అర్థమైందా? పుత్ర పుత్రీయ. ఇప్పుడు ఏమైంది? పుత్ర పుత్రీయ. పుట్టుగా పలకడానికి లేదు కదమ్మా. అలా చేయడానికి అచ్చు లేదు. లేకుండా అచ్చు లేకుండా పలకాలి. అచ్చు లేకుండా ద్వితీయ పలకాలి. అచ్చు లేకుండా పలకాలి. అచ్చు లేకుండా ఎందుకు పలుకుతాము? అచ్చుతో ఉండాలి ఒకటి. ఒకటే అచ్చుతో ఉండాలి. పుత్రు పుత్రు పుత్రు.
ఆ, అదనమాట. ఓకే, ఉమ్. ఇక్కడ ఏం చేశారు? పుత్రీయ ఉంది కదమ్మా, ఆ, దీన్ని విడదీసుకున్నారు. ఏమని? పుత్రు, తర్వాత పుత్రు. ఆ, అప్స్, ఆ, అచ్చు పలకొద్దు, ఏకాచన్నం కాబట్టి పలకొద్దు. తర్వాత ఆ, ఈయ అనేది అలా విడిగా పెట్టుకున్నారు. అర్థమైనా? ఆ, సో ఫస్ట్ ఏకాచికి చేసుకున్నారు ద్విత్వం. తర్వాత ద్వితీయ ఏకాచికి ఏమైంది? ఓ త్రీయ్, తర్వాత త్రీయ్. అర్థమైనా? ఆ. రెండోది ఏం చేశారు? త్రీయ్, తర్వాత ఆ. ఓ త్రీ త్రీ. ఉమ్. మూడో దానికి ఏం చేశారు? మూడోది చూడండి. మూడోది ఏమన్నారు? పుపుత్రీయ. పు మాత్రమే. అర్థమైనా? ఏతాదృశం కిమపి కర్తుం శక్యతే. త్రీ త్రీ. యా. మూడోది త్రీ. ఉమ్. యా. పుత్రి యా యా రావాలి మూడోది. నాలుగు చేశారు ఇక్కడ. ఓకే, పుపుత్రీయ. ఓకే, ఇంకోటి చివరిది చూసుకుంటే ఏమన్నారు అక్కడ? పుత్రీ యా యా. అర్థమైనా? ఈ మూడోది ఏకాచి. సో తృతీయ ఏకాచి. మొదటిది ఒకటి పుత్రియ ఒకటి. మొదటి దానికి రెండు చేశారమ్మా. మొదటి దానికి రెండు చేశారు. ఏమని? పుత్రు ఈయ. పుత్ర పుత్ర ఈయ ఒకటి. అదొకటి ఫస్ట్ దానికి ప్రథమ ఏకాచితోనే రెండు చేశారు అంటున్నా. తర్వాత ఈ ఆ, పూతో తీసుకున్నారు. ఆ, జస్ట్ పు, పూ త్రియ. ఆ, ఇప్పుడు ద్వితీయ పు, పు. ఏకాచి. ఇది ప్రథమ ఏకాచిలోనే ఇవి రెండు. పుత్రు ఈయ. ఇది ఇట్లా రాసుకోండి అమ్మా. మీరు ఏం రాస్తారు? పుత్రు ఈయ. తర్వాత పూత్రీయ. ఇది రాసుకోండి. దీనికి ఆరో పెట్టేసి ప్రథమ ఏకాచ్ అవయవముతో ద్విత్వం. ప్రథమ ఏకాచ్